నోరుగల కాపులు, కాపులుగా గుర్తింపు పొందిన వాళ్ళందరూ వైసీపీ. కాపులే అందరూ వచ్చి ఎందుకు సపోర్ట్ చేశారు అంటే, నేను కాపును కాబట్టి కమ్మవారిని తిట్టానని ఒక అభూత కల్పన కల్పించి. ఈ మధ్యన వెరీ రీసెంట్గా మీ పార్టీ నాయకులందరూ కాపు ఆత్మీయ సమావేశం అని పెడితే ఆ విజువల్ చూస్తే మొత్తం ఆ ఫ్రేమ్ మొత్తం ప్యాన్ షాట్ అంటారు మీడియాలో ఇలా చూపిస్తే ఊహ తెలిసిన వాళ్ళకి రాజకీయాలు అర్థమయ్యే ప్రతి ఒక్కళ్ళకి నోరున్నా పేరున్నా నాయకులందరూ వైసీపీలోనే ఉన్నారా, ఇంతమంది ఉన్నారా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అని ఆశ్చర్యపోయేలాగా కనబడింది ఆ ఫ్రేమ్. మరి నాయకులంతా వైసీపీలో ఉంటే కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పైనుంచి గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి దిగువ కోస్తా జిల్లాల వరకు మొత్తం అంతా పేరున్న వాళ్ళు నోరున్న వాళ్ళు మీ పార్టీలో ఉంటే కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ని చూసి టీడీపీకి ఓటేసింది అని మీరు చెప్పారు కదా, ఇప్పుడు అలా ఎందుకు జరిగింది, కారణం ఏంటి? ఇప్పుడు మీరు మొన్న చూసేవారు కదా, మొత్తం కాపులు, నోరుగల కాపులు, పర్సనాలిటీస్, కాపులుగా గుర్తింపు పొందిన వాళ్ళందరూ వైసీపీ మీటింగ్లో ఉన్నారు. మొన్న కూడా ఉన్నారు వీళ్ళే, ఇంతకన్నా ఎక్కువ ఉన్నారు, కొంతమంది పోయారు. మళ్ళా మొన్న ఓడిపోయినప్పుడు మేమందరం ఉన్నాము, కాపు ఓటర్లు మాత్రం పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇది ఆఫ్టర్ రిజల్ట్స్ మాకు అర్థమైంది ఎందుకున్నారు. అది క్వశ్చన్. అది కదా, ఈ రాష్ట్రానికి ఇట్ ఈస్ వెరీ బోల్డ్గా చెప్పేసి, ఈ రాష్ట్రానికి కమ్మవారు ముఖ్యమంత్రిగా చేశారు, ఈ రాష్ట్రానికి రెడ్లు ముఖ్యమంత్రిగా చేశారు. రెడ్లు కన్నా కమ్మవారి కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు తెలగ, బలిజ, ఒంటరి, కాపులు, ఉపకులాలు వీళ్ళు రెడ్లు కన్నా కమ్మవారి కన్నా ఎక్కువ ఉన్నారు. మనం ఎందుకు కాలేదు, మనం ఎందుకు కాలేకపోతున్నాం అనేటువంటి ఒక ప్రశ్న చాలా సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంది, ముఖ్యంగా కాపు సమాజంలో. జగన్మోహన్ రెడ్డి మీ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు కాపు టైగర్ అంబటి రాంబాబు అనే మాట ప్రత్యేకంగా వాడారు. అంబటి రాంబాబు అని ఒక కాపు కులంలో ఒక టైగర్ అని కూడా చెప్తాను నేను. మీకు అక్కడ కూడా ఒక విషయాన్ని మీకు నేపథ్యం చెప్పాలి. నన్ను అరెస్ట్ చేశారు, నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించాను అని. సరే, దూషణ మాత్రం వాస్తవం, అది అన్ని టీవీల్లో వచ్చింది, లైవ్లో కూడా వచ్చింది. అది లైవ్లో వస్తుందని, టీవీల్లో ఉంటుందని నేను అనుకోలేదు. ఇది ఒక స్ట్రీట్లో ఘర్షణ, ఒక రోడ్డు మీద ఘర్షణలో వచ్చింది. అది క్యాప్చర్ చేశారు, టీవీలు రెడీగా ఉన్నాయి, క్యాప్చర్ చేశారు. వాళ్ళు తప్పు కాదు, దట్ ఈస్ దే డ్యూటీ. క్యాప్చర్ చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చి చూసుకుని తప్పు చేశానని అనిపించింది, రియలైజ్ అయ్యాను, నేను అలా ఉండవలసింది కాదు అని చెప్పాను. ఓకే, నేను చేసిన ఎంత తప్పు, ఇవాళ నన్ను 18 రోజులు పెట్టేటటువంటి తప్ప కాదా, ప్రజలు ఆలోచించాలి. ఈ కులం ఎక్కడొచ్చింది ఈ విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు కాపు టైగర్ ఎందుకు అన్నాడు, నాకు కాపులే అందరూ వచ్చి ఎందుకు సపోర్ట్ చేశారు అంటే, అదనంగా కాపులు పార్టీ కాకుండా ఎందుకు వచ్చారనేది ఇక్కడ సైంటిఫిక్గా మనం ఆలోచించాలి. నా వాదన కూడా కరెక్టో కాదో రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి, మీరు కూడా ఆలోచించాలి. నన్ను రిమాండ్ రిపోర్ట్లో పెట్టారండి, 31 తారీఖు అరెస్ట్ చేశారు కదా, 1వ తారీఖు సాయంత్రం నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంబటి రాంబాబు కుల ఘర్షణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు రిమాండ్ రిపోర్ట్లో. దానిలో వాక్యాలు ఏం రాశారు తెలుసా, అంబటి రాంబాబు అన్న మాటలు చంద్రబాబుని తిట్టినట్టు కాదు, మీరు చూసుకొని, ఇది బ్లాక్ అండ్ వైట్, కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అంబటి రాంబాబు కమ్మ కులాన్ని, చంద్రబాబుని కులం పేరు పెట్టి తిట్టాడు, కుల ఘర్షణలు వచ్చే ప్రమాదం ఉంది ఈ సమాజంలో, అందువల్ల తనకు బెయిల్ ఇవ్వడానికి వెళ్తే చెప్పారు. దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ బిఫోర్ ది కోర్ట్ బై ది పోలీస్. ఇది సమంజసమా సార్? కులం అక్కడేగా వచ్చింది, వాళ్ళేగా మొట్టమొదటి కులానికి బొట్టు పెట్టింది. అంబటి రాంబాబు అనకపోయినా నేను నిజంగా అన్నానా, నేను ఎక్కడా కులం పేరు పెట్టలా. ఇలా చేయొచ్చా, ఇలా చేసినప్పుడు రాదా మరి కులం? అందుకే వచ్చా జగన్మోహన్ రెడ్డి గారు కాపు టైగర్ ఉంది అంటే, నేను కాపును కాబట్టి కమ్మవారిని తిట్టానని ఒక అభూత కల్పన కల్పించి నన్ను లోపల తొక్కేయాలని అనుకోవటం అనే నీచమైనటువంటి సాంప్రదాయం అనండి, ఎత్తుగడనండి, సమంజసమా? దానికి సమాధానం చెప్పాలి కదా. అక్కడ కూడా కులం రావడానికి ముందు ప్రారంభించింది వాళ్ళు, ఇక్కడ కారణం ఇది. ఎక్కడ కులం వచ్చినా దానికి ఒక రీజన్ ఉంటుంది అంతే తప్ప, రీజన్ లేకుండా రాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలను.